నాకు కోదలు ఎక్కడ ఆడొక్క పారి నేను అటువంటి ఊళ్ళ మీద పడి అడుకుంటే జోల పట్టుకొని కొత్త ధర్మానికి 3000 పాల ధర్మానికి 700 రాయేశం పిచ్చముల్లో అనుకుంటా పోతా బిడ్డ నేను 5 పిచ్చం అడుగుతా నా జోల ఇవ్వంటున్నావు సరే బిడ్డ నువ్వు కోరుకున్న ప్రకారం అటువంటి నా ఎడమ సంకలం ఉన్నది ఏంటి జోలే కుడి సంకలం ఉన్నది పౌడి జోలే నీ దగ్గర ఉన్న మంత్రశక్తి యంత్రశక్తి మొత్తం నాకు కావాలి నా యంత్రాలు మంత్రాలు కాయిదాల కట్ట కలంకారీ 4 అక్షరాలు రాయాలి బీజాక్షరాలు గానాడు కైలాసనాథుడు గానాడు అమ్మవారు సవడలమ్మయ్య ఉన్నది నాయన లోకాల శంకర అటువంటి కాయిదాల కట్ట కలంకారీ కుల్ల నాకు ఆయన నా యొక్క నాలిక మీద అటువంటి 5 అక్షరాలు రాయమని ఎప్పుడైతే అమ్మవారు సవడలమ్మ అడిగిందో ఆ లోకాల శంకరుడి కళ్ళ చూచనయ్యో పిరికడు బండారు పట్టిండు పిరికడు వ్యాపారం పట్టిండు ఎల్లల్ల వేదాలు గల శ్రీమంత్రాలు కూడా ఇమ్ముకున్నాడు నేనే మాయలకాడి నా పేరే మాయలకాడి గంట సేపు ఉన్నా కానీ వారికి షాయి పడితే పాలు అయితే నా యొక్క నొట్ట శత్రి కన్ను నా కన్ను నీకు ఇచ్చినట్టుకుంటే నువ్వు వ్యాపకాంతలింగ పుట్టమారితే అప్పుడు తల్లి గర్భంలో ఆయన లేకపోతే నేను ఆవుల మంద మీద పోతా పుష్కి అంటున్నావు శంకరుడి కళ్ళ చూసిండు జాలుకుంటే జల్లు అన్నది నా బిడ్డ ఆ యొక్క నొట్ట శత్రి కన్ను అంటే సామాన్యమైన కన్ను కాదు ఆ కన్ను ఆపతరం నీకు లేదు బిడ్డో ఒక్కవేళ ఎందుకంటే నువ్వు కోపం కొండి దాని ఉన్నావు నీకు ఇట్లా కోపం ఇట్లా వచ్చనా ఆ కన్ను ఒక్క పారి తెరిచి ఈ భూలోక నగరం ఇట్లా చూస్తే భూలోక నగరం మొత్తం మాడి మసి అయిపోతుంది నా బిడ్డ అటువంటి ఆ యొక్క నొట్ట శత్రి కన్ను కావాలని తప్పకుండా కావాలని అడుగుతున్నావు కాబట్టి ఇక రానున్న కాలముల నా బిడ్డ దిష్టి కుంభమంట వయ్యాలే
చేసినాడు అంగరంగ వైభవం నీ పండుగ చేస్తాం 3 రోజుల పండుగ పండుగ రేపు తెల్లారినాక అయితే కడుపులు కడుపులు తిట్టుకురావా కడుగుతారు కడిగటోళ్ళు కడుగుతారు చిత్తులు దులుకోటోళ్ళు దులుస్తారు మస్తు అంగరంగ వైభవంగా జరుగుతుంది మీకు నీ పండుగ వరకు నీకు అచ్చం నల్లమాకపోతులు తీసుకొస్తారు అచ్చం నల్లమాకపోతులు నీకు మత కలుపుతారు నీకు కుడిక కనుము అటువంటి నీకు ఓడి వాళ్ళ బియ్యం పోస్తారు అందమైన గుళ్ళు కడతారు అందమైన నీ గోపురాలు కడతారు ఆ గుళ్ళల్లో నిన్ను ప్రతిష్ట చేసి రేణుకా ఎల్లమ్మ అని చెప్పి 3 రోజుల సిద్ధం చేసుకుంటారు ఈ గౌళ్ళ వాళ్ళు అందుకొరకు బిడ్డే చెప్పని కుటుంబాలు అందరు శివసత్తులు వైళ్ళ పంపాల వాళ్ళు వస్తారు మా లెక్క ఒక్కళ్ళు వస్తారు అత్తలు చెప్తారు నీ మోతలు వస్తాయి సరే నాయన ఇక నువ్వు ఆవకాయ లింగం తీసుకుపోయి తల్లి కడుపు లోపల నేను మంచుకో అని చిన్నగా అవుతున్నా సౌడల మనయ్యో ఆ కన్న తండ్రి లోకాల శంకర దగ్గర అటువంటి అన్ని వస్తువులు తీసుకుని దగ్గర పెట్టుకున్నది ఆ లోకానాడుగా సౌడలమ్మ పుటమారి ఆ యొక్క లోకాల శంకరి అని శై లోపల పక్కన మండిని చక్కన మెరిసింది ఆపకాయంత లింగం ఎప్పుడైతే శంకర యొక్క అరిశై లోపల ప్రత్యక్షంగా అంగనే ఇక పళ్ళ జడల పెట్టుకున్నాడు పళ్ళ జడల్లాగా నాడు లోకాల శంకర పెట్టుకున్నాడు ఓ పార్వతమ్మ ఎంతసేపు ఆయన నీ తానం మీద మన్ను ఆడ తానం అంటివి బిడ్డలంటివి ఎవరైనా తానం రోజు తానం చేస్తారా నేను ఏడాదికి 2 సార్లు చేస్తా పెద్దల కత్తున్నది పెద్దరామాస తెలంగాణ లోపల ఆడలు ఒక పవిత్రమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ నాడు తాను చేయకపోతుందన్న సౌకులు ఏమనుకుంటారు బతుకమ్మ పండుగ ఒక్కనాడు చేస్తా ఈ ఆడలకు ఇంకొక పెద్ద పండుగ ఉంటుంది అన్నదమ్ములు అక్క ఇళ్ళలు విలువైన పండుగ రాకిట్ల పండుగ నాడు ఒక్కనాడు చేస్తా ఈ ఏడాదికి 2 సార్లు చేస్తానమ్మా వేరే టైంగా తాను చేస్తే గట్ల ముసలాళ్ళకి ఎన్నికలు తెలిసిపోతాయి అందుకోరకు ఏడాది 2 సార్లు అన్ని ఉంటే తాను చెప్తున్నావా అంత కలిగిపోతావు శంకర్ దగ్గరికి వచ్చింది అచ్చవల్ల పూలు నిచ్చవల్ల పూలు దేవాగన్నేరు పూలు పట్టుకొని పూల బుట్టి పట్టుకున్నది పార్వతమ్మ బిడ్డ పదమని వాడికల్లా సంబరపడుతుంది సంతోషపడుతుంది నాదా ప్రాణేశ్వరానికి బిడ్డల పదమూడు ఎడుతున్నట్టు నాదా ఓలంబా ప్రాణేశ్వరాన్ని శంకర దగ్గరికి రాగానే కైలాసనాథుడు చూసిన నందీశ్వర ఎక్కడున్న వారి నందిని విడిచిండు ఆ నందీశ్వరుడు 4 కాళ్ళతో పాటించుకొని ఎప్పుడైతే నిలబడ్డాడు పార్వతీ పరమేశ్వరుడు నంది మీద పొలవు తీరిండ్రు భూలోక నగరం పైన వెళ్ళిపోతాం అని ఆలోక నగరం నుంచి భూలోక నగరం కదిలి వస్తున్నాడు కైలాసనాథుడు ఆలోకనాడు లోకాల శంకరుడు కనకన గంట కొట్టుకుంటా బొంబొంబొంబొన శంకు పట్టుకుంటా దేవదారి తుమ్మని
రాత్రి ఒక్క పల్ల జడల్లో పుట్టింది చెమట. జారుకుంటే ఎడమకాలు పొట్టిన నేల మీదకి వెళ్ళి సముద్రంలో పడతాయంటే ఆ సముద్రం లోపల ఎవరున్నా మత్స్యకన్య అంటే చేప. ఆగో చేప ఏనాడైతే ఆ చెమటను మింగుతున్నదో ఆగో కంటమందు అటువంటి ఆయన గడియ గర్భవాత అవుతున్నది. ఆగో అటువంటి చేప యొక్క ఆడుకుంటూ పోతున్నది. మరి శాప మరి మరి ఇక్కడ ఉండంగా కైలాసనాథుడు ఒక్కటి కాదు 2 కాదు 7 14 సముద్రాలు దాటిండు. సముద్రాల ఒడ్డుకు జలనీర గడ్డకు చూసినవా నందిని ఆపిండు. ఓ పార్వతమ్మ అటువంటి నాయన ఉష్కతోను లింగం చేయాలి, మనసు కొద్ది ప్రేమ కొద్ది ఆ యొక్క ఉష్కతోను లింగం చేసి అటువంటి పూజలు కట్టాలన్నాడు.